జాప్యానికే ప్రాధాన్యం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి లారీలు ట్రాఫిక్ వల్ల ఇరుక్కుపోయినవి కాదు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి రైస్ మిల్లుల వద్ద ఆగిపోయినవి. కూలీల కొరత, తీవ్రమైన ఎండాకాలం కారణంగా బస్తాలు దించడంలో జాప్యం కారణంగా ఇలా నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగు అందుగులపేట గ్రామ సమీపంలోని 3 మిల్లులుండగా ఒక్కో మిల్లు వద్ద 40 నుంచి 60 వరకు లారీలు ఆన్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రోజుకు సుమారుగా 20 లారీలు వస్తుండగా 10 లోపే ఖాళీ చేస్తున్నారని డ్రైవర్లు చెప్తున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిచే ప్రమాదం ఉందని, తాము కూడా రోడ్డుపైనే 2 నుంచి 3 రోజులు గడుపుతూ అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి త్వరగా ఆన్లోడింగ్ చేసే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. వచ్చాడు లడ్డా సెట్ ఇద్దరుండరు తండ్రి కొడుకు. అటు చూసి అటే చూడు, ఇటు చూడద్దు. ఇటు చూస్తే వారం రోజుల నుంచి ఇదే వర్షం జరుగుతుంది. టైం కంట్రోల్ కావట్లేదు బండి. ఇదే పరిస్థితి. ఇక్కడ వాటర్ కవర్ ఏం లేదు. అండర్ ఉండేది ఇక్కడ ఎక్కడ నీడ లేదు. మిల్లులో కూడా ఉండడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. నాటి రోజులు మాడుతున్నా మేము రోడ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ 4 రోజులు అవుతుంది. ఇక్కడ టైంకి అన్లోడ్ కావట్లేదు బండ్లు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మాకు అన్నానికి చాలా కష్టం అవుతుంది. వాటర్ చాలా కష్టం అవుతుంది. ఇక్కడ లారీ పెట్టుకోవడానికి సరైన సౌకర్యం లేదు. రోడ్డు పైన లారీ పెట్టుకోవడం జరుగుతుంది. ఎవరైనా వచ్చి వెనక తగ్గితే అది మాకు ఇబ్బందికరంగా మారుతుంది. తక్షణ ఇబ్బంది జరుగుతుంది. వంట సామాన్ కోసం మేము మంచిర్యాల వెళ్ళి బియ్యం కానీ కూరగాయలు కానీ తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడనే లారీలో వంట పార్కింగ్ ప్లేస్ లేక బండ్లు రోడ్డు పైన పెట్టుకోవడం జరుగుతుంది. చాలా ట్రాఫిక్ వస్తుంది. ఎవరైనా అంటే వెనకాల ట్రాఫిక్ పరిస్థితి కారణం ఏమవుతుంది. ఏమైనా ఇబ్బంది ఇలా